అదే మా తరపున ఏంటంటే పోలీస్ తరపుని సరే అది ఇప్పుడు డిఎస్పీ గారితో కూడా మాట్లాడామండి. ఓకే అండి. ఆయన కూడా ఏంటంటే ఈ 6 సమస్యల మీద కూడా మనం పోరాటం చేస్తున్నాం, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈ ఎమ్మెల్యే గారు మనకు సహకరించకపోతే ఈ సమస్య ఎప్పటికి తీరుద్ది? గౌడ కులానికి సంబంధించినటువంటి మన హిందూ పిల్లల్ని 50 మంది ముస్లింలు కొట్టారండి. ఎందుకు కొట్టవలసి వచ్చింది ఏంటంటే నేను మీకు ఒక పోస్ట్ చూపిస్తా చూడండి. ఈ పోస్ట్ చూసి నేను ఆశ్చర్యపోయాను. అసలు నేను వెళ్ళి అక్కడ కూర్చుంటే ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయనే చొరవ తీసుకొని ఆ దేవాలయ విగ్రహ ప్రతిష్ట, అబ్బా ఈ సబ్జెక్ట్ అంతా చెప్పడం కొంచెం ఇబ్బంది అవుతుంది. గారికి నిజంగా మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సీఏ గారు ఏం చేశారంటే, రేపల్లి సీఏ గారు అందరికీ జై శ్రీరామ్ మిత్రులారా, నేను మీ కేడిఆర్ జై కృష్ణ ధర్మరక్షణ. సూర్యాపేట డిస్టిక్, సూర్యాపేట జిల్లా ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి కోదాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నడిగూడెం మండలం ఏంటంటే, కోదాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి నడిగూడెం మండలంలో వల్లాపురం గ్రామం ఉందండి. ఈ వల్లాపురం గ్రామంలో బస్ స్టాండ్ కు సమీపంలో ఉన్నటువంటి ఈ చిన్న గ్రామంలో ఉన్నటువంటి బస్ స్టాప్ కి సమీపంలో ఉన్నటువంటి ఒక మసీదులో 4 గౌడ కులానికి సంబంధించినటువంటి మన హిందూ పిల్లల్ని 50 మంది ముస్లింలు కొట్టారండి. సుమారు 2 గంటల పాటు జరిగినటువంటి ఈ నీచమైన చర్యకి గల కారణాలు ఏంటి, అసలు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వారి మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు, ఈ రోజు మీకు చెప్పబోతున్నా. ఇది చెప్పే ముందు అయితే ఎందుకు కొట్టవలసి వచ్చింది ఏంటంటే, నేను మీకు ఒక పోస్ట్ చూపిస్తా చూడండి. ఈ పోస్ట్ నేను ఆ రోజు, అప్పటికి ఇది 1:30 అవుతుంది, మన పిల్లల్ని కొడుతూ చిత్రహింసలు పెడుతున్నట్టుగా నాకు తెలిసినమ్మటే నేను ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. అర్జెంటుగా దయచేసి ఇది స్థానిక పోలీస్ స్టేషన్ వారికి సమాచారం ఇవ్వండి అని. అలా పెట్టిన 45 నిమిషాలకి మరొక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది, ఈ రకమైన పోస్ట్. అయితే తర్వాత ఏం జరిగింది అనేది చెప్పే ముందు, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, మన హిందూ పిల్లల పరిస్థితి, వీళ్ళందరిది కూడా 20-25 సంవత్సరాల వయసులోపే. అసలు ఎందుకు ఆ గొడవ కారణమైంది, ఎందుకు వాళ్ళు తీసుకెళ్లాల్సి వచ్చింది చెప్పే ముందు అత్యవసరంగా హిందూ సమాజానికి చెప్పవలసినటువంటి విషయం ఏంటంటే, మొన్న మనం కాకినాడ పర్యటన వేసుకున్నాం. దాంట్లో భాగంగా అనపత్తి నియోజకవర్గంలో కూడా మనం పర్యటించడం జరిగింది. అనపత్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ రామకృష్ణారెడ్డి గారు, అనపత్తి ఎమ్మెల్యే శ్రీ రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే వెళ్ళినటువంటి అంశం ఏంటి, ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అనేది పూర్తిగా క్లారిటీ ఇవ్వలేదు ఎవరికి. ఎందుకు వెళ్ళాను ఆయన ఇంటికి, ఆయన ఎందుకు కలవాల్సి వచ్చింది అనడానికి 2 కారణాలు ఉన్నాయండి. అందులో ఒకటి, అనపత్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం, దాని గురించి పూర్తి సమాచారం ఒక వీడియో చేయబోతున్నాను, ఎందుకంటే అది చాలా అద్భుతమైన సబ్జెక్ట్. ఈ అనపత్తి నియోజకవర్గంలో అతి పురాతనమైనటువంటి దేవాలయాలు 4 ఉన్నాయి. ఈ 4 కూడా ఒక 5-6 కిలోమీటర్ల సరౌండింగ్ లో ఉన్నటువంటి ఓ పురాతన దేవాలయం. ఈ దేవాలయాలన్నీ కలిపి ఒక టెంపుల్ సిటీగా నిర్మాణం చేయబోతున్నారు. అక్కడ ఎంతో ఆహ్లాదకరమైనటువంటి పార్క్స్ కానీ, భక్తులకు సదుపాయాలు కానీ, వసతులు కానీ, ఒక అద్భుతమైనటువంటి వాతావరణంతో టెంపుల్ సిటీ అనే పేరుతో ఈ అనపత్తి నియోజకవర్గంలో ప్లాన్ చేస్తున్నారు. దానికోసం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు చేస్తున్నటువంటి కృషి చూసి నేను ఆశ్చర్యపోయాను. అసలు నేను వెళ్ళి అక్కడ కూర్చుంటానని చెప్పి కూడా నా ఆనందానికి కారణం ఏంటంటే, మేము ఎందుకు అంతగా ఆనందపడవలసి వచ్చిందంటే, మా టీం అందరూ కూడా ఆయన మాకు ఎంతో ప్రేమగా మాకు టిఫిన్ వడ్డిస్తూ మమ్మల్ని ఎంతో ప్రేమగా, నా సొంత అన్నయ్య దగ్గరికి వెళ్ళినా కూడా నాకు అంత ఆనందం కలగదేమో. ఎందుకంటే మా మధ్య బంధుత్వం ఉంటుంది, రక్త సంబంధం ఉంటుంది, కానీ ఆధ్యాత్మికంగా ఉండదు. ఎమ్మెల్యే గారితో మేము కొంచెం ఆధ్యాత్మికంగా కనెక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయనకి దేవాలయాల మీద అద్భుతమైనటువంటి పట్టు ఉంది. వాళ్ళ నాన్నగారి ద్వారా అది వచ్చిందో, లేకుంటే వాళ్ళ గురువుల వల్ల అది ఆయన సంపాదించుకున్నారో ఆశీర్వాదం తెలియదు, కానీ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయం మీద ఆయనకు అవగాహన ఉంది. దాంతో ఆయన ఒక టెంపుల్ సిటీ నిర్మాణం చేయాలని చెప్పి ఇది ఎవరికి ప్రచారం చేయకుండానే చేస్తున్నారు. రీసెంట్గానే అది బయటకు వచ్చింది. దానికి ఏ దేవాలయానికి ఎన్నెన్ని కోట్లు, ఎన్నెన్ని లక్షలు కేటాయిస్తున్నారో, దాన్ని ఏ విధంగా ప్రభుత్వ నిధులతో డెవలప్ చేయాలి, లేకుంటే ఇంకేదైనా డొనేషన్ ద్వారా డెవలప్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. చాలా అద్భుతమైన ఐడియా. దాంతోపాటు కొత్తూరు, అనపత్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొత్తూరు గ్రామం లేదా కొత్తూరు కాలనీ అంటారు. కొత్తూరు కాలనీలో మీకు తెలుసు కదా, ఒక 20 రోజుల క్రితం ఇదే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారికి నేను వ్యతిరేకంగా పోరాడాను. చాలా ఒక రకంగా చెప్పాలంటే అగ్రెసివ్గా. ఎందుకంటే ఈయనేంటో మాకు పూర్తిగా తెలియలేదు. ఏదో తప్పు చేశారు, ఆయన ఏదో అహంకారానికి లోన్ అయిపోయారని చెప్పేసి మేము ఏదేదో మాట్లాడేశాం, ఈ బీభత్సమైన పబ్లిసిటీ చేసేసాం. ఒక రకంగా అతని గౌరవానికి మచ్చ తెచ్చే పని చేశాం. అయినా కూడా ఆయన మమ్మల్ని ఇంత ప్రేమగా ఆదరించడానికి గల కారణం ఏంటంటే, ఈయన ఏది మనసులో పెట్టుకునే వ్యక్తి కాదు. ముఖ్యంగా రాజకీయ తగాదాలు కానీ, లేకుంటే ఎవరైనా తనేమైనా అన్నా కూడా అది మనసులో పెట్టుకొని అదేదో వాళ్ళ మీద పగ సాధించాలనే వ్యక్తి కాదు. ఏదో ఆధ్యాత్మికంగా ఉండదగ్గ వ్యక్తి.
అంత కలుపుకొలతనంతో, అంత ఆధ్యాత్మికంగా, అంత ఎక్కువ ఓపెన్ మైండ్తో ఆయన ఉన్నారు. అందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ కొత్తూరు శివాలయ సమస్య ఏదైతే విగ్రహ ప్రతిష్ఠ ఆగిందో అది మళ్ళీ ఇతను ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆయనే చొరవ తీసుకొని ఆ దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ పూర్తి చేయాలని చెప్పి సంకల్పంతో దానికి కావలసినటువంటి పర్మిషన్లు అన్నీ కూడా ఈయన ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడుతున్నారు, స్థానిక ఎంఆర్ఓ గారు వీళ్ళతో మాట్లాడి త్వరలోనే అది పూర్తి అవబోతుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఈ పోరాటం మనం మొదలు పెట్టాం. ఆ కొత్తూరు గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు, అలాగే కొంతమంది అక్కడ లోకల్గా ఉన్నటువంటి భక్తులు, వీళ్ళందరూ కూడా మన కృష్ణధర్మ రక్షణ దృష్టికి ఆ దేవాలయ ఏదైతే నోటీస్ అంటించినప్పుడు మన దృష్టికి తీసుకురావడం జరిగింది. తర్వాత ఎన్నో విషయాలు, ఈ రాజకీయ అంశాలు కూడా అక్కడ జరిగిపోయినాయి. చాలా చాలా విచిత్రమైన అంశాలన్నీ జరిగిపోయినాయి. మనం ఒకటి అనుకుంటే అక్కడ ఒకటి జరిగింది, అట్లా జరిగిపోయింది. సుమారు కొన్ని రోజుల పాటు, సుమారు ఒక నెల రోజులు అయిపోయింది దగ్గర కొన్ని నెల రోజుల పాటు సుదీర్ఘ పోరాటంతో, అలాగే ఎమ్మెల్యే గారు ఒక మంచి మనసు సహకారంతో, అలాగే దేవాలయం నిర్మించినటువంటి వ్యక్తులు ఎంతో అద్భుతంగా, ఓర్పుగా, సహనంగా కూడా వాళ్ళు కూడా నమ్మకంతో వేచి ఉన్నారు. ఆ భగవంతుడి మీద నమ్మకంతో వాళ్ళు వేచి ఉన్నారు, న్యాయం జరుగుతుందని. ఇప్పుడు వాళ్ళ నమ్మకానికి, ఎమ్మెల్యే గారి ప్రోత్సాహానికి, మన పోరాటానికి 3 విధాలుగా న్యాయం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా చాలా ఆనందంగా ఉండిపోతున్నారు. ఈ సమస్య అప్పుడు మొత్తానికి 100% సమస్యగా ఉంది. అది క్లియర్ అవ్వదేమో అనుకున్నాం, ఎందుకంటే 144 సెక్షన్ కూడా పెట్టేశారు. ఇప్పుడు ఈ సమస్య 75% పూర్తయిపోయింది. 75% పరిష్కరించబడింది. నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడాను, కొన్ని గంటల క్రితం కూడా మాట్లాడాను. ఆయన సానుకూలంగా ఉన్నారు. వీలైతే వీళ్ళని తొందరగా చేద్దాం ఉన్నారు. నాకు తెలిసి ఒక 10-15 రోజుల్లో ఆ దేవాలయ ప్రతిష్ఠ అనేది ప్రారంభం కాబోతుంది. ఇంకా అసలు విషయానికి వద్దాం. అబ్బా, ఈ సబ్జెక్ట్ అంతా చెప్పడం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇంకొక విషయం, అస్సలు టైం ఉండట్లేదండి. బుర్ర నిండా ఆలోచనలు తిరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఒక సమస్య కాదు, ఒక్క విషయం కాదు, ఒక పోరాటం కాదు, ఒక సహాయం కాదు, విచిత్రగా ఏదో లోపల ఉన్నటువంటి సమస్యలన్నీ నా బుర్రలో తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకు ఆ భగవంతుడి ఇచ్చిన సమయం కంటే ఈ సమస్యల మీద ఎక్కువ పని చేయవలసి వస్తుంది. అసలు నేను ఒక్కడినైతే ఎవరు చేయలేరు. ఇది మన టీము అంత బలంగా ఉన్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు. లీగల్ విషయాలు కొంతమంది చూసుకుంటున్నారు, ఏదైనా స్థానికంగా వెళ్ళి మాట్లాడాలి, ఏదైనా ధర్నాలంటే అలాంటివి ఏమైనా చేయాలంటే కొంతమంది చూసుకుంటున్నారు. అలాగే పొలిటికల్ వింగ్ కూడా వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎలా తగ్గాలో, ఎలా నగ్గాలో, ఎవరి మీద పోరాటం చేయాలో, ఎవరితో స్నేహం చేయాలో అన్ని కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే ఉన్నతాధికారుల దృష్టికి, ఏదైతే పార్టీ అధినేతల దృష్టికి వాళ్ళు తీసుకెళ్తున్నారు. అలాగే స్థానిక ప్రజానికాన్ని ఏకం చేస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు. ఇలా అనేక వింగులు పనిచేస్తున్నాయి. కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలు కూడా సామరస్యంగా, ఎలాంటి గొడవలు లేకుండా మనం చేయగలుగుతున్నాం. దానికి మీ అందరి సహకారం, అలాగే మన కృష్ణధర్మ రక్షణ కార్యకర్తలందరి సహకారం కూడా ఉంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మన కార్యకర్త ఎవరైతే రాజేష్ ఉన్నాడో, రాజేష్ అర్జెంటుగా ఒక 10 రోజుల క్రితం ఒక కేసులో ఇరుక్కోవడం జరిగింది. అతని ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే కొంతమందికి అప్పు ఇచ్చాడు, ఆ తర్వాత వాళ్ళు వెనక్కి ఇవ్వకపోవడంతో ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతిన్నది, పెట్టుబడి కూడా డబ్బులు లేవు. ఇలాంటి సమయంలో ఆర్థికంగా ఒక చిన్న గొడవ జరిగింది, చిన్న అమౌంట్ పరంగా. అయితే దానికి సంబంధించి రేపల్లి పోలీస్ స్టేషన్లో ఇతని మీద కంప్లైంట్ ఇచ్చారు. ఇతనేమో మన కార్యకర్త. అయితే నేను సిఐ గారితో మాట్లాడాను, స్థానిక రైటర్ కానిస్టేబుల్ ఆయనతో మాట్లాడాను. అయ్యా, పరిస్థితి ఇలా ఉంది, అతని పరిస్థితి బాగాలేదు, దయచేసి కొంత సహకరించండి అంటే వాళ్ళు కూడా ఒక వారం రోజుల వరకు వాళ్ళు కూడా సమయం ఇచ్చారు. ఆ తర్వాత మనం వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం వెళ్ళాడు, సాయంత్రం వరకు ఉన్నాడు. ఉన్న తర్వాత అక్కడ కొన్ని రకాల మార్పులు జరగడం జరిగింది. అలా జరిగినప్పుడు ఏమైందంటే, ఒకసారి ఇది వినండి. నా అనుకున్న వాళ్ళు కూడా నాకు సాయం చేయలేదు. కేటీఆర్ అన్న గారిని, అన్నయ్య నాకు ఈ బాధ వచ్చింది అని చెప్పి, అన్నయ్య నాకు ఈ బాధ ఇలా జరుగుతున్నది అని చెప్పి, ఈయన చాలా భావోద్వేగంలో ఉన్నప్పటికీ ఆయన ఆనందం తట్టుకోలేకపోతున్నాడు ఒక రకంగా. ఎందుకంటే ఇతని సమస్య క్లియర్ అయింది. అర్ధరాత్రి ఇతను 1 గంటకో ఏమో పెట్టినటువంటిది అనుకుంటేది నాకు తెలిసి. అయితే అంతకుముందు ఏం జరిగిందో ఒకసారి మీరు వినండి. ఏమంటున్నారమ్మా? 15,000 కొట్టేశాను అన్నయ్య. మీరు కొట్టిందను మిగతా అమౌంట్ మొత్తం కొట్టాను అన్నయ్య. ఇంకా నా దాంట్లో అమౌంట్ వస్తుంది అన్నయ్య. అవి కూడా 10,000 కూడా ఇతర ఏర్పాటు చేస్తాను, మన వాళ్ళు సాయం చేస్తారు. అన్నయ్య అది పేపర్ మీద కూడా రాపిచ్చేస్తున్నాను అన్నయ్య. ఇది నేను అమౌంట్ ఇచ్చేసినట్టు, ఆయనకి నాకు ఏమీ లేనట్టు. అవునన్నయ్య. ఎంతమంది నీ కోసం సాయం చేస్తున్నారు. థ్యాంక్ యూ అన్నయ్య. మీకు రుణపడి ఉంటాను నేను జీవితంలో. నాకు కాదు, మొత్తం సంస్థకు రుణపడి ఉంటాను. అది ఇప్పుడు ఉంటుంది అన్నయ్య నాకు. ఎందుకంటే అత్యవసరంగా సాయం చేసే వాళ్ళు చాలా కష్టం.
అవునన్నయ్య. పాపం నాకు మెసేజ్ పెట్టారు 2-3. అవునన్నయ్య. నా దగ్గర 100 ఉందన్న, నా దగ్గర 200 ఉందన్న. అబ్బా. మీ దగ్గర ఎంత ఉంటే అంత పంపించండి రా పాపం అన్న. అవునన్నయ్య. ఇది ఒక కుటుంబం అంటే. అవునన్నయ్య. అవునన్నయ్య. సరేనా? అవునయ్య. ఇప్పుడు 3,000 ఉన్నాయన్న నా దాంట్లో. అర్ధరాత్రి 1 గంటకి ఇతనికి ఒక 30,000 కావాల్సి వచ్చింది ఒక కేసులో, లేకుంటే ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది, ఇబ్బంది పడతాడు. నిజం చెప్పాలంటే అక్కడ స్థానిక సీఏ గారికి నిజంగా మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సీఏ గారు ఏం చేశారంటే, రేపల్లి సీఏ గారు టైం ఇవ్వడం కాకుండా ఇద్దరు వైపు న్యాయం చూశారు. ఇద్దరు ఇబ్బందులు ఉన్నారు, ఇద్దరు సమస్యలు ఉన్నారు, కానీ ఇతనేమో మొండిపట్టు పడుతున్నాడు, నాకు కేసు కావాలి. అలాంటి సమయంలో ఎంతో చాకచక్యంగా ఇద్దరిని కూడా ఒప్పించి సామరస్యంగా ఈ సమస్యకి పరిష్కారం అనేది ఒకటి చూపించారు. కేసు పెట్టిన వ్యక్తి దుర్మార్గుడు కాదు, మంచివాడే. అతను ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉన్నాడు. కేసు పెట్టించుకున్న వ్యక్తిని కూడా దుర్మార్గుడు కాదు, మంచివారే. ఇద్దరు కూడా వాళ్ళకు ఉన్నటువంటి అవసరాల రీత్యా, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల రీత్యా ఏదో కొంత జరిగిపోయింది. ఇప్పుడు అదేమో అర్ధరాత్రి చాలా తీవ్రమైన పొజిషన్కి వెళ్ళిపోయింది, చేతులు దాటిపోయినాయి. ఇంకా సమయంలో నేను ఎవరికో ఎమ్మెల్యే గారికి లేదా ఎంపీ గారికి ఇంకెవరికైనా ఫోన్ చేసి బతిమాలి ఏదో రిక్వెస్ట్ చేసి ఇలాంటివి కూడా అంత టైం కూడా లేదు. ఇప్పుడు నా దగ్గరైనా డబ్బులు ఉన్నాయంటే అంతా లేదు. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఎన్ని కార్యక్రమాలకి, ఎన్ని పోరాటాలకు వెళ్తున్నామో, ఎంత డబ్బు ఖర్చు అయిపోతుందో. ఆఫీస్ మెయింటెనెన్స్, కార్యకర్తల మెయింటెనెన్స్, ఇంకా మనం అందరూ చూసి కేవలం ఒక కోర్టుకి వాయిదాకు తిరగాలన్నా కూడా తీరిపోతుంది. ఇలాంటి పొజిషన్లో ఒక సంస్థని, ఇన్ని పెద్ద సమస్యల్ని, కార్యకర్తల్ని కాపాడుకోవాలంటే అది ఎంత పెద్ద విషయం అవుతుందో మీకు తెలియందా? దయచేసి ఇలాంటివి మీరు అర్థం చేసుకోవాలి. అయితే అతన్ని బయటపడేసాం, అతను చాలా ఆనందంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, ఒక కార్యకర్తని కాపాడేశాం. ఇది చిన్న చిన్నది ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటివి నెలలో మేము ఒక 10 చేస్తున్నాం. తక్కువలో తక్కువ నెలలో 10 మంది కార్యకర్తల్ని, లేకపోతే 10 మంది బయట మన హిందూ సమాజాన్ని ఉన్నటువంటి అనేక మంది వ్యక్తుల్ని కాపాడుకుంటున్నాం. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కార్యకర్తలుగా మారుతున్నారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి కృష్ణ ధర్మ రక్షణ కార్యకర్తలు అందరూ కూడా ఏదో ఒక రకంగా కృష్ణ ధర్మ రక్షణ ద్వారా ఏదో సహాయం పొందో, లేకుంటే గౌరవంతోనో, ప్రేమతోనో, మన మీద నమ్మకంతోనో ఈ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. అంత సహాయం చేయగలుగుతున్నాం కాబట్టి కృష్ణ ధర్మ రక్షణ అంత బలంగా ఉంది. కార్యకర్త అంటే కార్యకర్త కూడా కాదు, ఒక కుటుంబ సభ్యుల్లా మారిపోతాం అనమాట మేము. అలా అంత బలంగా ఉందన్నమాట. ఇలాంటి ఎన్ని చూపించినా, ఎందుకంటే రీసెంట్ గా మీకు తెలుసు కదా, మల్లి నాయక్ ఇక్కడ ఆత్మకూరులో ఇలాగే ఒక ఎంపీ గారికి సంబంధించి ఒక విషయంలో ఇరుక్కుంటే అప్పటికప్పుడు బైరెడ్డి శబరి గారితో మాట్లాడి, అలాగే సీఏ గారు, అక్కడ స్థానిక సీఏ గారు, ఆత్మకూరు సీఏ గారితో మాట్లాడి అప్పటికప్పుడు ఆ సమస్యను పరిష్కరించగలిగాయి. ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడు లోకల్ గా ఉన్నటువంటి చాలా మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి సీఏలు అందరూ కూడా చాలా మెచ్యూర్డ్ గాను, చాలా మంచితనంతో సమస్యను పరిష్కరించాలి, వాళ్ళ జీవితాలను ఆలోచిస్తూ నిజంగా మంచి ప్రేమభావంతో కనబడుతున్నారండి సీఏలు అందరూ కూడా. అది ఒక రకంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను ఇన్వాల్వ్ అయిన ప్రతి కేసులో కూడా సీఏలే హీరోలుగా కనబడుతున్నారు. పోరాటం మొదలుపెట్టింది మనం అయితే దాన్ని పరిష్కారం దిశగా చాలా తెలివితేటలుగా దాన్ని ఎవరికి ఇబ్బంది కలగకుండా దాన్ని పరిష్కరించే విధానంలో సీఏలు బాగా చొరవ తీసుకుంటున్నారు. నిజంగా వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ప్రస్తావించినటువంటి కొంతమంది సీఏలకి అలాగే డిఎస్పీలకు కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాను. ఇప్పుడు మీకు కోదాడ విషయానికి మళ్ళీ వద్దాం. మన పిల్లల్ని మసీదులో పెట్టి, మన పిల్లల్ని హిందూ గౌకులానికి సంబంధించినటువంటి 4 పిల్లల్ని మసీదులో పెట్టి కొట్టడానికి ప్రయత్నించారు. ఒక రకంగా చేయి కూడా చేసుకున్నారు. అయితే దీనికి గల కారణం ఏంటంటే, ముందు రోజు నైటు మన కుర్రాళ్ళు అక్కడ రంజాన్కి సంబంధించి ఏదో రంజాన్ శుభాకాంక్షలు అనే ఏదో బోర్డు పెట్టుకున్నారు, ఫ్లెక్సీ. ఆ పక్కన వాళ్ళకి ఏదో నచ్చని పదమో లేకుంటే పొరపాటునో ఏదో ఆ బ్యానర్ సిరిగింది, అంతే, చిన్న బ్యానర్ సిరిగింది. బ్యానర్ సిరగడంతో ఆ విషయం నైట్ పార్టీ అయిపోయింది, కేక్ కోసుకున్నారు, పుట్టినరోజు వేడుకలు అయిపోయి నవీన్ అనే అబ్బాయి అలాగే కొంతమంది కుర్రాళ్ళు. అయితే అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఉదయాన్నే కొంతమంది ముస్లింలు వీళ్ళకి సంబంధించినటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి, మరి సమాచారం ఎవరు ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో, ఎలా ఇచ్చారో, ఎలా బయటపడిందో తెలియదు, కానీ అక్కడ పార్టీ చేసుకున్నారు వీళ్ళే అని చెప్పి ఎవరో చెప్పారు. మొత్తం వీళ్ళందరూ ఇంటికి వెళ్ళి మరి పట్టుకెళ్ళిపోయారు అన్నమాట. ఒక్కొక్కరిని 5, 6, 10 మంది పట్టుకుని వెళ్ళిపోయి ఆ మసీదు ముందు కూర్చోబెట్టి సుమారు 1.5 గంటల సేపు అక్కడ ఏదో ప్రశ్నలు, టార్చరు, కొట్టడం, బెదిరించడం ఏదో చేస్తున్నారు. సమయంలో మనక కుర్రాడు, అతని వయసు కూడా 20-22 సంవత్సరాలు ఉంటాయనుకుంటా, అతను ఫోన్ చేశాడు. అతను చాలా మెచ్యూర్గా, పద్ధతిగా, ఇంకా సమయంలో ఈ ప్రమాదం జరుగుతున్నప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి, ఎలా ఫోన్ చేయాలో తెలుసుకొని 1-4 సార్లు ఆలోచించుకొని మన వీడియోలు చూసి, మన పోరాటాలు చూసి, ఈ సమయంలో కేటీఆర్ గారు కృష్ణ ధర్మ రక్షణ మాత్రం దీనికి హెల్ప్ చేస్తుందని అనుకున్నారేమో, నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మాట్లాడాడు. అన్నా, నా పరిస్థితి ఇలా ఉందన్నా, ఇక్కడ మన వాళ్ళు కొడుతున్నారన్నా, తీసుకెళ్లిపోయారన్నా, చంపుతారన్నా, భయమేస్తుందా అని చెప్పి ఫోన్ చేశాడు. లేదు అలాంటిది ఏం జరగదమ్మా, ఇది ప్రజాస్వామ్యం, కొంచెం చెప్పని చెప్పి. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళ మాటలు మళ్ళీ మేము నమ్మలేం. ఎందుకంటే ఏదో ఎవరో ఫోన్ చేసి ఏడు చేశారు కదా అని చెప్పేసి నేను పోస్ట్ పెట్టేసి దాని మీద పోరాటం దిగితే
నేను బొగ్గగాని అవుతా, నేను పప్పులో గాలేసినట్టు అవుతుంది. దానికి తోడు కేసులు పడేది మళ్ళీ నా మీదే. కేసులు పడేది, టార్చర్ పడేది, దాడులకు గురైతే నేనే అవుతా. ఇలా ఎన్నిసార్లు అయిందో నేను ఊహించడం కూడా కష్టం అనమాట. అందుకని అతని దగ్గర మొత్తం సమాచారం తీసుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. ఒక 20 నిమిషాలు పట్టు అతని దగ్గర ఏ సమాచారం ఉంది, అతను చెప్పింది నిజమా కాదని మొత్తం సమాచారం తీసుకొని పర్ఫెక్ట్ అని చెప్పి డిసైడ్ అయిపోయాక డైరెక్ట్ పోస్ట్ పెట్టేశాను. ఫేస్బుక్లో, యూట్యూబ్లో మీకు చెప్పినట్టు అన్ని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టకూడదు. ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సమాచారం వెళ్ళాలి. వెళ్ళకపోతే అక్కడ 50 మంది ఉన్నారు భావోద్వేగాలతో ఉన్నప్పుడు మనం ఏదో సింపుల్గా పంపిస్తే ఒకరిద్దరు కానిస్టేబుల్ వెళ్తే అలా మాట వింటారా? అలా వినేటట్టు లేదు కదా. ఎందుకంటే చూస్తున్నాం కదా మనం. అందుకని కొంచెం స్ట్రాంగ్గా, దానివల్ల నాకు ఇబ్బంది అవుతుందని తెలుసు, అయినా కూడా పోస్ట్ పెట్టేసిన తర్వాత ఎమ్మటే ఆ జిల్లాకి డిఎస్పీ గారు ఫోన్ చేశారు. జయశ్రీరామ్ బాబు నమస్తే, నేను పోలీస్ డిఎస్పీని మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరు ఫేస్బుక్ లో ఒకటి పోస్ట్ పెట్టారు. అవును సార్, అవును. అది కొద్దిగా వెరిఫై చేసుకొని పెట్టండి. ఎందుకంటే 2 గ్రూపుల మధ్యలో ఎవరో వాళ్ళు ఓరల్ గా చెప్పింది కాకుండా మీరు కన్ఫర్మ్ చేసుకొని పెట్టాలి మీడియాలో. అది ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ న్యూస్ ఛానల్, న్యూస్ స్ప్రెడింగ్ కదా. లేదు సార్, అతను ఏడ్చుకుంటూ ఫోన్ చేశాడు. బాబు ఒక నిమిషం, మీరు ఏడ్చుకుంటూ చెప్తారు, అన్ని చెప్తారు, కానీ మీరు కూడా ఒకసారి లోకల్ పేరెంట్స్ తోని, లేకపోతే లోకల్ పోలీస్ తోని, లోకల్ రిపోర్టర్లతో కూడా కన్ఫర్మ్ చేసుకోవాలా. వాట్ ఈస్ వాట్ అంత సమయం లేదు కదా సార్. కాదు బాబు, ఎవరు ఏది చెప్తే అది పోస్ట్ చేస్తే రేపు నువ్వు లీగల్ గా ప్రాబ్లం, నీకు ప్రాబ్లం వస్తుంది కదా. కరెక్ట్. ఇప్పుడు నేను పోస్ట్ పెట్టడం బట్టి మీకు కూడా తెలిసింది కదా సార్. కాదు అదే ఉన్నతాధికారులు కాబట్టి మనం వాళ్ళ గురించి చెప్పకూడదు. అది పద్ధతి కూడా కాదు, నాకు తెలుసు. కానీ పోస్ట్ పెట్టి డిలీట్ చేశాను. నా పరువు, గౌరవం, మర్యాద, నన్ను నమ్ముకున్న వాళ్ళు, నా ఫాలోవర్స్, ఎందుకంటే చాలా మంది ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, స్థానిక రాజకీయ నాయకులు ఉన్నారు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఎప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు దీని మీద కన్నేసే ఉంటారు. వీళ్ళందరి దృష్టిలో నేను ఏమవుతాను, నా కార్యకర్తలు, నా హిందూ సమాజం దృష్టిలో నేను ఏదో భయపడి పెట్టినట్టు, లేకుంటే బెదిరిస్తే నేను లొంగిపోయినట్టు, లేకుంటే తప్పుడు సమాచారాన్ని అందించినట్లు సమాజానికి వెళ్తుంది. ఇవన్నీ కూడా నాకు ప్రమాదకరం. దీని మీద కేసు పెట్టించుకోవడమే సింపుల్ నాకు. ఇప్పుడు ఇవన్నిటిని కూడా నేను బయట చెప్పాలి కాబట్టి కొంత నేను పెట్టాను. ఆ రోజు నేను పెట్టిన పోస్ట్కి 40 నిమిషాల్లో స్పందించారు. ఎమ్మటే డిపార్ట్మెంట్ వారు ఒక వెహికల్లో అక్కడికి వెళ్ళారు. మన 4 పిల్లల్ని 3 పిల్లల్ని అందులో ఎక్కించారు. అలాగే దాడి చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని కూడా, ముస్లిం వ్యక్తిని కూడా తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నాకు ఎమ్మటే సూర్యాపేట డిస్టిక్ ఎవరైతే ఇబ్బంది పెట్టద్దు, ఎందుకంటే అక్కడ ఎక్కువ పిల్లలు ఉన్నారు, వాళ్ళందరి జీవితాలు నాశనం అయిపోతాయో అని అంటే, చాలా సంతోషం అమ్మా, మీరు ఫోన్ చేసి మంచి పని చేశారు, వీలైతే నేను డిపార్ట్మెంట్ వారికి సహకరిస్తాను, ఇబ్బంది కాకుండా మరింత దీన్ని పెద్దది చేయకుండా చూస్తానని చెప్పి మేడంకి మార్చాను బీజేపీ. ఆ తర్వాత ఏమంటే నాకు స్థానిక సిఏ గారు, ఆవిడతో మాట్లాడిన తర్వాత నేను కాంప్రమైజ్ అయిన తర్వాత ఈయన సిఏ గారు నాతో మాట్లాడడం జరిగింది. అవునండి, నేను మునగాల సిఐ మాట్లాడుతున్నాడు. హలో జయశ్రీరామ్. దుర్గారావు గారు. అవునండి, నేను మునగాల సిఐ మాట్లాడుతున్నాడు, సూర్యాపేట డిస్టిక్. చెప్పండి సార్. అదే మీ ప్రెసిడెంట్ గారితో, మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారితో కూడా మాట్లాడించినాము. అదే వాళ్ళని రమ్మని చెప్పినాం పేరెంట్స్ ని. వాళ్ళ పేరెంట్స్ వస్తే కనుక వాళ్ళ పేరెంట్స్, పిల్లలు వీళ్ళతో మాట్లాడి వీళ్ళని బట్టి మనం ప్రొసీడ్ అయిదామని చెప్పినాము. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్, చాలా స్పీడ్ గా స్పందించారు, ధన్యవాదాలు. ఈ మధ్యకాలంలో మిమ్మల్ని ఇంత స్పీడ్ గా ఇదే ఫస్ట్ టైం. అది మా బాధ్యత కదండి, అది అది ధన్యవాదాలు అండి, చాలా మా బాధ్యత కదా. లేకుండా అదే మా తరపున ఏంటంటే పోలీస్ తరపుని సరే, ఇక అది మెసేజ్లు అవన్నీ కొద్దిగా ఫార్వర్డ్ కాకుండా ఎందుకంటే ఆ విషయం ఏముందో తల్లిదండ్రులు వాళ్ళందరినీ వచ్చి కనుక వాళ్ళు ఏమైతే అనుకుంటారో అది యాక్షన్ తీసుకుంటాము. ఇప్పుడు డిఎస్పీ గారితో కూడా మాట్లాడామండి. ఓకే అండి. ఆయన కూడా ఏంటంటే ఎక్కడ న్యాయం ఉంటే, ఎవరి వైపు న్యాయం ఉంటే ఆయన చేస్తాము, పోస్ట్ డిలీట్ చేయమని చెప్పి అన్నారు. ఖచ్చితంగా మీ మీద మాకు ఎప్పుడు గౌరవం ఉంటుందండి. ఆ పోస్ట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, దయచేసి ఒక్క విషయం చెప్తానండి. చెప్పండి. నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే ఆ పిల్లలు అక్కడ 2 పిల్లలు ఏడుచుకుంటూ ఫోన్ చేశారు. వాళ్ళ వయసు కూడా 25 సంవత్సరాల లోపు ఉంది. అవునవునండి. ఆయన రాత్రి బర్త్డే పార్టీ చేసుకున్నామన్నా పొరపాటు అయిపోయింది, మొత్తం ఇప్పుడేమో తీసుకెళ్లిపోయారు, మాకేం అర్థం అట్లేదు కంటున్నారు, అయిపోయింది అని భయపడితే నేను నమ్మటే దాన్ని సమాచారం వీళ్ళంత తొందరగా మీకు వెళ్ళాలని పెట్టాను, అంతే. కింద కూడా చూడండి, చేరవేయండి అని పెట్టాను. అదొకటే. అయినా కూడా మీరు ఎంత స్పీడ్ గా రెస్పాండ్ అయినందుకు ధన్యవాదాలండి. కాకపోతే వాళ్ళకి న్యాయం చేయండి ప్లీజ్. ఇదండి, ప్రతి ఎవిడెన్స్ మన దగ్గర పెట్టుకోవాలి, ఎందుకంటే సమాజం బాగోలేదు. మనకి ఇచ్చే సమాచారం పర్ఫెక్ట్ గా ఉందో లేదో వెరిఫికేషన్ చేసుకోవాలి. డిపార్ట్మెంట్ వారికి ఏ విధంగా మూవ్ అవుతున్నారో చూసుకోవాలి.
నిజంగానే మనకు అన్యాయం జరిగినప్పుడు మనం ముందుకు వెళ్ళాలి, కానీ వాళ్ళు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళని మనం ఇబ్బంది పెట్టి ఆ సమస్య తీవ్రతని వాళ్ళ డ్యూటీకి విఘాతం కలిగించి, ఇప్పుడు అందుకే కదా మనం లీగల్ గా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నామంటే పరిమితులు ఏంటో తెలుసుకొని తర్వాత మాట్లాడాలి. ఆ డిఎస్పీ గారు కూడా ఫస్ట్ నన్ను అపార్థం చేసుకున్నారు, నేను కూడా ఆయన అపార్థం చేసుకున్నా, ఇలా మాట్లాడుతున్నారు. కానీ ఆయన చాలా సానుకూలంగా చెప్పింది నిజమే అమ్మా, కాకపోతే కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి, మీ వాళ్ళతో కూడా తప్పు ఉంది, అందుకని దీని మీద లీగల్ గా ముందుకు వెళ్తాం, న్యాయం చేస్తామని చెప్పి ఆయన మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఆయన నిలబడ్డారు కూడా. అలాగే సీఏ గారు ఈ సమస్యలో కూడా సీఏ గారే హీరో. మునగాల సీఏ ఎవరైతే ఉన్నారో ఆయన హీరో, ఎందుకంటే చాలా సామరస్యంగా దీనికి న్యాయం చేశారు. ఇంకా దీని మీద ముందుకు వెళ్తుంది. ఇందులో చదువుకున్న పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళ ఉద్యోగాలు లేకుంటే వాళ్ళ చదువులు పాడవుతాయి అని చెప్పి కూడా కొంత సామరస్యంగా కూడా మేము ఆలోచించడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా పిల్లల్ని తక్షణమే సేవ్ చేయడానికి ఒక కుర్రాడు మనకు ఫోన్ చేశారు. దాంతోపాటు మన వాళ్ళు చాలా మంది ఆ స్టేషన్కి వెళ్ళారు. స్టేషన్కి వెళ్ళి బీజేపీ, బీజేవైఎం, ఇంకా చాలా మంది మన కార్యకర్తలు, హిందూ కార్యకర్తలు అందరూ వెళ్ళారు, నాకు ఫోన్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, అక్కడ సమాచారం అంతా చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా నేను కొంత టైం పడుతుంది, ఎందుకంటే ఒక పూట ఒక రోజంతా ఇలాంటి విషయాలు పడిపోతూ ఉంటాయి, మనకి టైం అవుతుంది. కానీ మన హిందువుల్ని ఎప్పటికప్పుడు రక్షించుకోవాలన్నదే మన సంకల్పం. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ప్రస్తుతానికైతే ఈ 2-3 సమస్యల్లో కూడా విజయం సాధించాం. ఇవన్నీ కూడా ఇంకా మీకు దీంతో పాటు మరొక 6 సమస్యలు, ఇప్పుడున్న 6 కూడా పెద్ద సమస్యలు, చిన్నవి అంటూ ఏమీ లేవు. ఈ 6 సమస్యల మీద కూడా మనం పోరాటం చేస్తున్నాం. చాలా ఇబ్బంది అయిపోతుంది. అవతల వ్యక్తికి చాలా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది. ఉదాహరణకి సాయిరెడ్డి గారి విషయమే చూడండి. అల్లుడు స్వయాన పెదకురుపాడు ఎమ్మెల్యే ఏదైతే భాష్యం ప్రవీణ్ గారికి క్లోజ్ ఫ్రెండ్ అంట, అలాగే క్లాస్మేట్ అంట. ఇంకా మనం వాళ్ళ వైపు పోరాడితే ఈ ఎమ్మెల్యే గారు మనకు సహకరించకపోతే ఈ సమస్య ఎప్పటికి తీరుద్ది? ఎమ్మెల్యే గారికి ప్రయత్నం చేస్తున్నాం, 3 రోజులు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, ఆయన స్పందించట్లేదు ఎందుకో. అందుకని మేము కొంత ఆలోచిస్తున్నాము. అలాగే మన పొలిటికల్ వింగ్, అలాగే లీగల్ వింగ్ని కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేసి ఏదైనా చేద్దామా, రాష్ట్ర స్థాయి ఉద్యమం చేద్దామా, బాధితులకి న్యాయం చేద్దామని ఆలోచిస్తున్నాము. దానికి చాలా ఫైనాన్షియల్ ఖర్చు అవుతుంది, చాలా ఇబ్బంది అయిపోతుంది, టైం కావాలి, కార్యకర్తల ప్రెజరు, కేసులు ఉంటాయి, ఇంకా చాలా పనులు ఉంటాయి. దయచేసి హిందూ సమాజాన్ని ఒకటే కోరుకుంటున్నాను, కొంత ఆర్థికంగా సపోర్ట్ చేస్తే చేయండి అయ్యా. మా పనులన్నీ కూడా మీకు తెలుసు, మేమేం చేస్తున్నాం, ఎంత తెగించి చేస్తున్నాము. కొన్ని సందర్భాల్లో మేము ఇన్వాల్వ్ కాకపోతే మన హిందువుల ప్రాణాలు కూడా పోతున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ కాలేకపోతున్నాం, కానీ ఇన్వాల్వ్ అయిన ప్రతి దానికి న్యాయం చేస్తున్నాం. దానికోసం ఎంతవరకైనా వెళ్తున్నాం. ఒక్కొక్కసారి నెలల తరబడి పోరాటం